గంపల మట్టిందా కాదు జరి కృష్ణయ్య హాస్పిటల్ పెద్దలు భాస్కర్ గారు, అదేవిధంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ హార్టికల్చర్ అధికారులు, మా కార్పొరేటర్ గారు, ఈ యొక్క హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి సర్వపరికి మనస్ఫూర్తిగా అభినందనలు. హరితార కార్యక్రమం బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే హాస్పిటల్లో కూడా కొంచెం మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, మంచి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ చేసుకుంటారు. ఈరోజు 1,96,000 చెక్ కూడా ఇచ్చారు ట్రీ గార్డ్స్ కోసం. దీంతో పాటు ఏదైతే ఫ్రంట్ సైడ్ హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ ఉందో ఆ డివైడర్ ఏదైతే ఉందో అది కూడా మేమే మెయింటైన్ చేస్తాం. ఆల్రెడీ చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తాము. కొద్దిగా 3 feet హైట్ పెంచుకొని ఏదైతే సెక్రటరేట్ ముందుందో ఆ పద్ధతిలో చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నేను మున్సిపల్ కమిషనర్ గారితో అధికారులతో మాట్లాడి పర్మిషన్ ఇచ్చేస్తాము. అయితే హరితారం అనేది చాలా మంచి కార్యక్రమం. మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, అయితే చెట్లు మొక్కలు ఉండడం మూలాన మనకు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు రావడం, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను కూడా దూరం చేయడం, దీనివల్ల ఒక ఆకుపచ్చ తెలంగాణ కావాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆశయం. ఇప్పటికే ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొంత వాలంటరీగా ప్రతి సిటిజన్ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రధానంగా హాస్పిటల్స్ కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు ప్రతిదీ కూడా వాళ్ళు ఇది ఒక సామాజిక బాధ్యత కింద చేస్తే తప్పకుండా మనకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మన భాస్కర్ అటువంటి పెద్దలు కూడా ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకేంటంటే మొక్కలు నాటుతున్నాం, మేకలు కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకొని తీసేయడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతున్నాయి. దానికి ట్రీ గార్డ్స్ ఉండడం మూలన అది ప్రొడక్ట్ కాబడుతుంది, మరి బ్రహ్మాండంగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి కృష్ణయ్య హాస్పిటల్ మేనేజ్మెంట్ సభ్యులకు అందరికీ, పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం పక్షాన అభినందనలు.